అమ్మా వీటన్నిటి మీద అయ్యగారు పేరేసేసానమ్మా, మరి వాటి మీద కూడా అయ్యగారు పేరేసేయమంటారా? అయ్యో వద్దు, అవి మా పెద్ద కొడవి. మా పెద్ద కొడ పేరేవి కృష్ణవేణి అని. అదేమిటయ్యా, నా పేరేమిటి? అవునమ్మా, అవి మీ పుట్టింటి నుంచి వచ్చినవి కదా. ఓహో, పుట్టిల్లు అత్తిల్లని వేరువేరుగా చూస్తున్నారా నన్ను? ఈ ఇంటికి అన్ని పేర్లు లేవు, ఉన్నది ఒకే ఒక పేరు, మావయ్య గారి పేరు. ఆ పేరే వేయండి. రండి రండి. తింటే ఆంధ్రవాడి సాపాడిదా తినవాలప్ప. ఆమా శ్రీనివాసరావు, నా పెట్టి ఇస్తే పట్టుకుపోయి పుడుస్తానే నేను. అట్లాగే లెక్క పెట్టుకోండి. ఏమప్ప లెక్క పెట్టుకుంటే పాట పాడుతావే నువ్వు? నీ దగ్గర డబ్బు ఏడప్ప నాకు పోతాదే? పుట్టు ఏమైందప్ప? శ్రీనివాసరావు, నీ ముందు దాన్ని డబ్బు కట్టలు పెడుతున్నాయి. నేను చూసా కదండి. ఏమప్ప మరి తెల్లకాయలు కలిస్తేవి? ఏమప్ప పెట్టి కానీ మారిపోయినదా? డబ్బు శనిగా ఏడైనా పెడితేవా? నేను తీసుకోలేదండి. ఏమో నేను పెట్టే ముట్టుకోలేదు. ఏమండి పుడికోటి గారు? ఆయన పెట్టే కదండి, భద్రంగా దాచిపెట్టాను. ఏమప్ప భద్రంగా పెడితే లోపల ఏమి కిరికరే? ఏమి దుడ్డు ఏదప్ప? దుడ్డు ఏమి చూస్తూ కదా? చూశారు కదండి మరి రామయ్య గారు, నేను కోపగిస్తున్నానండి. నేను మాత్రం వ్యాపారం అన్నాక 1,00,000 సమస్యలు ఉంటాయి. నువ్వు ఎంతకైనా తీసుకున్న వాడు ఉండొచ్చు. మొదలయ్యారు గారు మనసు అలాంటిది. ఆయన మనసు బాధ పెట్టకుండా నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా చొప్పించారు. మొదలయ్యారు గారు, మీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు. మీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది. తప్పకుండా తీరు. దీని పరిష్కారం మా ఇంట్లో చెప్పు. దయచేసి నా ఇల్లు షాపు తాకట్టు పెట్టైనా సరే తెల్లవారేసరికి నీ సొమ్మతి. దానికి మీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదండి, మా ప్రాణాలనే. మా నాన్నగారు మాకు కన్నతంతే కాదండి, మాకు దేవుడు. ఆయన కష్టమే మా కష్టం. ఆయన మాట కాదనే తత్వం మాకు కలలో కూడా లేదండి. ఈ 1,00,000 రూపాయలు పైన ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా 1,00,000 పైన ఉంటాయి. ఏమప్ప దొర్రబాంబ చూస్తివా? దొరద పుండ్లతో కాదప్ప, కండ్లతో చూడవాలా? ఎదుటి వాడికి ఒక కన్నుదా పోయి పుడ్చవాలంటే మనకుదా 2 కండ్లు పోనప్ప. ఏంటి మొదలయ్యారు గారు, ఏం జరిగింది? ఏం లేదప్ప, డబ్బు ఏడకి పోలా. ఇదో ఈ ఎడదా ఉండదు. ఆమప్ప, ఇంత పెట్టెలో డబ్బు ఎత్తి పుడ్చింది నాందా అప్ప. అంత పెట్టెలో తెల్ల కాగితాలు పెట్టింది కూడా నాందా అప్ప. నువ్వు దొంగ అని చెప్పింది కూడా నాందా అప్ప. ఏం తెలియమా? ఇంత మాదిరి కమనాటి పసంగా అరవందా వస్తా ఉండదే, తెలుగు రానంటానే ఉండదే. ఇంత మాదిరి ఎదవలకి నీ గురించి చెప్పాలని. ఏమ్రా, నాది ఏ ఊరా? నీది ఏ ఊరా? నడువులో ఉన్నది ఏ ఊరా? ఇక్కడదా తంతే పుత్తూరులోదా పడతావు, అక్కడదా ఎముకలకు కట్లు వేస్తారు. డాయ్, వర్తక సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండా, ఊరికి పెద్దగా ఉండా, సమాజంలో పెద్దగా ఉండా, ఇంటికి పెద్దగా ఉండా శ్రీనివాసరావు మాదిరిదా ఉండవాలా? పెండ్లం అంటే అదిగో శ్రీనివాసరావు పెండ్లా మాదిరిదా ఉండవాలా? కోడలంటే అదిగో శ్రీనివాసరావు కోడల మాదిరిదా ఉండవాలా? పిల్లకాయలు అంటే శ్రీనివాసరావు పిల్లకాయల మాదిరిదా ఉండవాలా? ఇది ఒక నల్ల కుటుంబం, అరిమియాన కుటుంబం, మంచి కుటుంబం. ప్రీదా అరేవి కట్టాలి. చూసావే ఇంటికి పద. ఈ మధ్య నువ్వు తెలుగు సినిమా చాలా ఎక్కువగా చూస్తున్నట్టున్నావు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. జాంగ్రీ, నేనేం మాట్లాడాను? అదే డబుల్ మీనింగ్లు. ఈ గొడవంతా మనకెందుకు గాని, నీకు నేను చిన్న టెస్ట్ పెడతాను. ఎందుకు? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటున్నావు కదా. ఒట్టు. నువ్వు ఎన్నిసార్లు ఒట్టు పెట్టమంటే అన్నిసార్లు ఒట్టు పెడతాను. నాకు ఒట్లక్కర్లేదు. ఇందులో 108 మల్లెపూలున్నాయి. ఈ 108 లెక్కేమిటి జాంగ్రీ? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే 108 సార్లు జపం చేయాలి కదా. అలాగే ఈ పుష్పమ్మ వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 108 మల్లెపూలని పుష్ప 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 అంటూ ఈ సూదిలోంచి ఈ దారంలోకి దించాలి. పట్టుకో. నేను కళ్ళు మూసుకుని అమ్మవారిలా కూర్చుంటాను. నువ్వు తడబడ్డా, తప్పు చెప్పినా లవ్వు గివ్వు పట్టు. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. అమ్మో, అన్ని పర్ఫెక్ట్ చేస్తాను చూడు. సరే. పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప. ఆ నరసాపురం వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. ఒరే అన్నయ్య, నీకే నాన్నగారు ఏదో చెప్తున్నారు. రే, నరసాపురం సంబంధం రా, నీ పెళ్లి సంబంధం. అదే అదే ఏమిట్రా, వారం రోజుల్లోగా ఏదో ఒకటి సమాధానం చెబుతామని చెప్పాం. ఫోటో కూడా పంపించారు. నీకు నచ్చితే వెళ్ళి తాంబూలాలు పుచ్చుకుందాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పేద్దాం. నేను చెప్పడం ఏంటి నాన్న, నీ ఇష్టం. ఇష్టం ఏంట్రా ఇష్టం? మీ ఇష్టాలు లేకుండా ఎవరికి ఏ సంబంధం చేయవు. పెద్దవాడు కూడా వాడి ఇష్ట ప్రకారమే చేస్తాం. మరి నీ ఇష్టం ఏంటో చెప్పు. చెప్పరా అంటే 24 షీట్ లెవెల్లో కొట్టేస్తాడు పోదు. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో మీద వాడికి ఇష్టం ఏ లెవెల్లో ఉందంటే 70 mm లెవెల్లో ఉంది. జోక్ చేయడానికి నేనే దొరికాను నీకు. జోకే అవుట్రా జోకు. నాన్న, నువ్వు ఇచ్చిన ఫోటో సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి వస్తుందో తెలుసా? తిండి కిందకి. తెల్లారేసరికల్లా అది బాత్రూంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా నాన్న? ఇదిగో పెట్లో ఉంది. నాన్న, చూసావు ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు? అసలు ఇబ్బంది ఎలా ఉందంటే ఇప్పటికిప్పుడు ముహూర్తం పెడితే తెల్లారేసరిగా పెళ్లి చేసుకుంటాడు. సరే, నీ స్పీడ్ చూస్తే ఇబ్బంది వాడికంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది. అబ్బా, ఇవారు గ్రేట్ నాన్న. ఎక్స్రే కళ్ళు అంటారు, ఇది ఎక్స్రే బ్రెయిన్ నాన్న. ఇప్పుడు ముహూర్తం పెడితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీడు రెడీ. ఒరే ఏమిట్రా ఒరే, నా దగ్గర ఫోటోలు సార్. మరి నీ దగ్గర ఫోటోలు? ఫోటోలా? నా దగ్గర వాడేదో అంటాడులే, వస్తాను. ఆగరా నిన్ను. చూడన్నా, ఓకే అమ్మాయి 24 ఫోటోలు. నేను 24 ఏమండి, అమ్మాయి బాగుందండి. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేయచ్చు. అవునులే, వాళ్ళు ఏమన్నా వెనక ముందు ఆలోచించవుగా. ఏమిటండి ఆలోచించేది? వాళ్ళు మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఉంటారా? ఎరా, అమ్మాయి ఎవరు తాలూకు? అక్క, నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చాయి. ఆగు, ఎక్కడికా స్పీడు? టైప్ నేర్చుకోవడానికి. టైప్ అయితే స్పీడ్ గా వెళ్ళాల్సిందే. ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ వస్తుందమ్మా. సరే, వస్తాను బాబా. ఆగు, చూడమ్మా పుష్ప, అప్పుడెప్పుడో సైకిల్ నేర్చుకున్నావు, బాగుంది. ఆ తర్వాత షటిల్ కాక్ నేర్చుకున్నావు, అది కూడా బాగుంది. ఇప్పుడు టైప్ నేర్చుకుంటున్నావు, ఇది కూడా బాగుంది. కానీ ఈ మధ్య కొత్తగా కొన్ని వ్యధవేషాలు నేర్చుకుంటావు, అవి మాత్రం బాగలేవు. ఏమిటండి మీరనేది? నువ్వు నోరుమై, నీకు చెప్పిన అర్థం కాదు, కానీ చెప్పాల్సింది చెప్పకపోయినా అర్థమైపోయింది. వెళ్తామ్మా. సరే, టైప్ మాత్రమే నేర్చుకోమ్మా. సరే బాబా. ఈ రోజు కొత్త ఆట ఆడుకుందామా? ఎప్పుడు ఈ ఆటలేనా? అసలాట ఎప్పుడు? అసలాటంటే అదే పెళ్ళాట. ముందు ఈ ఆట, తర్వాత ఆట. సరే చెప్పు. కళ్ళకి గంటలు కట్టుకుని నువ్వు నన్ను పట్టుకోవాలి. ఆడుకుందావా? జాంగ్రీ, ఇదేమన్నా కొత్త ఆట? చిన్నప్పుడు చక్కా లాగు లేకుండా ఆడినప్పుడు ఆట. ఎన్నిసార్లు ఆడాను. ఇప్పుడు నువ్వు నా కోసం ఆడతావా లేదా? అంతకంటే ఏం కావాలి? ఓకే. ఏమిటది? అదే, చొక్కా లాగు లేకుండా ఆడదాన్నావుగా. గట్టిగా కట్టుకోవాలి. లే, నన్ను పట్టుకోదా. ఇక్కడ ఇదేమిటి, గాలి బుడగలాగా మెత్తగా ఉంటే నువ్వు గ్యాస్ సిలిండర్ లా గట్టిగా ఉన్నావేటి? పైగా ప్రెగ్నెంట్ లేడీలాగా కడుపేమిటి? అన్నం పెట్టి బాగా పెంచాం బ్రదర్ దీన్ని, అందుకే ఎలా ఉంది. ఓ మీరా, గుడ్ నైట్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి సార్ ఇలా పార్కులు పడ్డారు? పందుల్ని పడదామని. పోలీస్ డ్యూటీలో పందులు పట్టడం కూడా ఉంటుందా సార్? ఉడతల్ని పట్టడం కూడా కంపల్సరీ. అసలు ఆ అమ్మాయికి ఒక బాగున్నారని తెలుసా నీకు? ఎందుకు తెలియదు సార్, వాళ్ళు బాబా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్, థిక్ అండ్ థిన్. బాత్రూమ్ లైటింగ్ ఏం చేస్తుంటారో తెలుసా నీకు? బాగా తెలుసు సార్. నాలుగు బద్దలు,
సోంపాపిడి బామ్మరుకు అమ్ముతూ ఉంటాడు. అప్పరు పురుగు మర్చిపోయామే. యాక్ట్ చేస్తుంది. వస్తాను సార్. పుష్ప ఏంటి పుష్ప మూడు వచ్చేసిందా? ఏమిటి? ఏం పర్లే, మన ఫ్రెండే. సారీ బాబా. పుష్ప నేను మీ బావగారా? సార్ మీ బావగారా? అవును. పుష్ప సార్ మీ బావగారు నాకు ఎందుకు చెప్పలేదు? నేను తాండ్ర పాపారాడంత గొప్ప ఫిగర్ కాదుగా, అందుకే మర్చిపోయి ఉండు. మీ ఫిగర్ ఏంటి సార్? అమ్జద్ ఖాన్ లెవెల్. సార్ నేను పుష్పను ప్రేమిస్తున్నాను. మరి పుష్ప నన్ను ప్రేమిస్తుంది. సార్ మీరు ఎస్ అంటే చెప్పడం తాళి కట్టేస్తాను. నో, అదేంటి సార్? ఎస్సాల్సింది నేను కాదు, మీ అమ్మ.